హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైటీ. ఈరోజు టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్లో గిఫ్ట్ ప్యాక్ ఎలా డిజైన్ చేయాలో చూపెడతాను. గిఫ్ట్ ప్యాక్ డిజైన్ చేయాలంటే మనకు ఒక బాక్స్ కావాలి కదా. ఓకే, ఈ బాక్స్ తెచ్చుకుందాం. సో దీనికి పేపర్ అతికించాలి. ఫ్లవర్ డిజైన్ పేపర్ అనేది అతికించాలి. సో ఎలా అంటే అది పేపర్ కూడా ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన, అది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, దీన్ని కాపీ చేసుకుందాం. న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి వానిషింగ్ పాయింట్ పై క్లిక్ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది. అందులో అనేది క్రియేట్ ప్లేన్ అని ఉంది కదా, ఈ టూల్ని క్లిక్ చేసుకొని దీనిపైన సెలెక్ట్ చేసుకోవాలి. బాక్స్ పైన బాక్స్ ఎలా ఉందో అలా. ఓకే, ఒకవేళ కరెక్ట్ రాలేదని మీకు కనిపిస్తే ఎడిట్ ప్లేన్ టూల్ అనేది తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, వచ్చేసింది కదా. మళ్ళీ ఇదే క్రియేట్ ప్లేన్ టూల్ క్లిక్ చేసి కర్సర్ ఇక్కడికి తీసుకురాగానే మారిపోయింది, చూసారా? అప్పుడు ఇలా లాగాలి. ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్లేన్ టూల్ సెలెక్ట్ చేసుకొని లాగి ఇలా. ఓకే, కొంచెం ఇక్కడ మిస్ అవుతుంది చూడండి. సో దాన్ని ఇలా లాగేసుకోవాలి. కింద కూడా మిస్ అవుతుంది. ఆ తర్వాత మనం సెట్ చేయొచ్చు. మీకు అది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెలెక్షన్ బాక్స్కు ఈక్వల్గా కానీ లేదా బాక్స్కు కొంచెం పెద్దగా కానీ ఉండాలి. కానీ బాక్స్ ఈ ఫ్రేమ్ సెలెక్షన్ కన్నా పెద్దగా ఉండకూడదు. పేస్ట్, ఇది ఇందాక కాపీ చేసుకున్నాం కదా పేపర్, ఆ పేపర్ ఇక్కడ పేస్ట్ చేసాం. దీన్ని ఇంత మొత్తం పెద్దగా ఉందిగా, దీని సైజ్ చేంజ్ చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ పేపర్ని బాక్స్కు సెట్ అయ్యేట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్, ఓకే, వచ్చేసింది కదా. దీనికి కరెక్ట్ బాక్స్కి ఫిట్ కావాలంటే సింపుల్, ఈ పైన లేయర్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన పేపర్ లేయర్ అనేది కింది బాక్స్ లేయర్కి క్లిప్ మాస్క్ చేయాలి. అంటే ఆల్ట్కి పట్టుకొని ఈ రెండు లేయర్ల మధ్యలో క్లిక్ చేస్తే క్లిప్ మాస్క్ అనేది కరెక్ట్ సెట్ అయిపోయింది బాక్స్కి. రైట్, అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన స్టిక్కర్, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఈడ మళ్ళీ న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది స్టిక్కర్. ఓకే, కాపీ చేసుకుందాం. క్లోజ్. ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి వానిషింగ్ పాయింట్, పేస్ట్, ట్రాన్స్ఫార్మర్ టూల్, రీసైజ్, ఇలా కాదు రొటేషన్ ఇలా చేద్దాము. ఓకే, ఇంకొంచెం చిన్న సైజ్ చేద్దాము. రైట్, వచ్చేసింది కదా. కాకపోతే కొంచెం అవుట్లైన్ ఇస్తే బాగుంటుంది. దీనికి చుట్టూగా గ్రే అవుట్లైన్ కానీ లైట్ బ్లూ కలర్ కానీ ఇద్దాము. స్ట్రోక్ క్లిక్ చేసి ఓకే, వచ్చేసింది. ఇక బ్యాక్గ్రౌండ్ బ్లూలో థిక్ బ్లూ అంటే కొంచెం గ్రేష్, ఇదే కలర్లో క్లిక్ చేసి లైట్గా వైట్ ఎక్కువ వచ్చేట్టుగా చూసుకొని ఇలా సెట్ చేసి ఎలిప్స్ మెర్క్యూరీ టూల్తో సర్కిల్ డ్రా చేయాలి. షిఫ్ట్ పట్టుకుంటే సర్కిల్ వస్తుంది. చేశాను కదా. ఇది న్యూ లేయర్ క్లిక్ చేసుకుని ఆల్ట్ పట్టుకుని బ్యాక్ స్పేస్. రైట్, వచ్చింది కదా. డన్. సెంటర్ చేద్దాం. రైట్, సెంటర్ అయిపోయింది. ఫిల్టర్, బ్లోవర్, గాషియస్ బ్లోవర్. రైట్, అయితే కొంచెం అడ్డంగా పెంచుకోవాలంటే దీన్ని ట్రాన్స్ఫార్మర్లో మార్చి విడ్త్లో కొంచెం హైట్లో కూడా. రైట్, సో వచ్చేసింది. కాకపోతే ఈ బాక్స్ అనేది కొంచెం షాడో ఇస్తే బాగుంటుంది. సో షాడో వేయాలంటే ఈ బాక్స్ లేయర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే డ్రాప్ షాడో. రైట్, కరెక్ట్ ఇది టాప్లో ఉండాలి. అంటే షాడో కిందికి రావాలంటే ఇది టాప్లో ఉండాలి. ఈ పిన్ టాప్ సైడ్ ఉండాలి.
అంటే 90 రైట్ వచ్చేసింది అయితే. ఓకే, కాకపోతే ఇది మరీ బ్లాక్ కాకుండా ఇదే కలర్లో థిక్ కలర్ తీసుకుందాం. ఓకే, ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గిద్దాం. ఓకే రైట్, చూసారు ఎలా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.